నాన్న ఆఫీస్ అవగానే స్కూల్కి వచ్చి నన్ను ఇంటికి తీసుకొచ్చారు. మీరు ఫోన్ చేసిన విషయం కూడా నాతో చెప్పారు. అవును. దావత్త రిషి కూడా అబద్ధమే చెప్తా ఉన్నాడు. దావత్త షాపింగ్ మాల్లో నేను రిషిని చూసుంటాను. ఒట్టు దావత్త. నన్ను షాపింగ్ మాల్లో చూడడం ఏంటి? నేను స్కూల్లో కదా ఉన్నాను. నిజంగా నువ్వు స్కూల్లోనే ఉన్నావా రిషి? ఒట్టు నానమ్మా, నేను స్కూల్లోనే ఉన్నాను. సరే, ఇప్పుడు నేను మీ స్కూల్ టీచర్కి ఫోన్ చేసి కనుక్కుంటాను నువ్వు అసలు స్కూల్లో ఉన్నావో లేదా. హలో, ఎవరు? ఇవాళ మా రిషి స్కూల్కి వచ్చాడా మేడం? వచ్చాడు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రిషి స్కూల్లోనే ఉంటాడా? ఉన్నాడు. ఇదంతా దేనికి అడుగుతున్నారు? ఏం లేదు, ఊరికి అడుగుతా ఉన్నాను, తెలుసుకుందామని. ఉంటానండి. సరేనండి. ఇప్పటికైనా నీ అనుమానం తీరిందా? అయినా అసలు ఏమైందమ్మా? నేను షాపింగ్కి వచ్చానని అనుమానపడ్డం ఏంటి? ఏం లేదురా, ఆ సింధు శశి షాపింగ్కి వచ్చారు. వాళ్ళతో పాటు నువ్వు కూడా వచ్చావనే దీని అనుమానం అసలు. ఓ అదా. సింధుతో కలవద్దని నువ్వు చెప్పిన తర్వాత కూడా నేనెలా తనతో కలిసి షాపింగ్కి వెళ్తానమ్మా? అదే కదరా, ఆ విషయం సంధ్యకి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు అసలు. సరే, సమస్య తీరిపోయి ఉండదు కదా. అమ్మే, అల్లుడి గారికి రిషికి నువ్వు తీసుకున్న బట్టలు చూపించు. వద్దు. ఇప్పుడు వద్దు, తర్వాత చూస్తాను. అదేంట్రా అంత గట్టిగా అరిచావు? అందరం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాం కదరా. అదే ఏం లేదమ్మా, బాగా ఆకలేస్తుందమ్మా. అందరం కలిసి ఏదైనా స్నాక్స్ తిందామని. అయ్యో, ఎంతసేపు అల్లుడి గారు? ఒక్క నిమిషం. ఆ బట్టలు చూసి మీరు బాగుండాయని చెప్తే మా అమ్మి సంతోషపడుతుంది. ఏ కన్యాకుమారి, ఇప్పటి వరకు షాపింగ్ చేసొచ్చి మళ్ళీ ఇప్పుడు ఈ బట్టలు చూస్తూ కూర్చుంటారా? తర్వాత చూస్తానని చెప్తున్నాడు కదా. ముందు మీరందరూ వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. యష్ ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నాడు? అయ్యో
నానా సంధ్య అన్ని బ్యాగులు తీసుకెళ్లిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి అందులో మా బట్టలు చూస్తే కనుక ఇంకంతే సంగతులు. రిషి, మీ స్కూల్ టీచర్కి ఫోన్ చేస్తే నువ్వు స్కూల్లో ఉన్నావని ఎలా చెప్పిందిరా? నువ్వు నిజానికి స్కూల్లో లేవు కదా? నా పేరులాగే నా క్లాస్లో ఇంకో రిషి ప్రసాద్ అనే అబ్బాయి కూడా ఉన్నాడు తాతయ్య. ఓ, టీచర్ ఆ అబ్బాయి అనుకుని స్కూల్లో ఉన్నాడు అని చెప్పుంటుంది. వాణ్ణి కూడా అందరూ రిషి అనే పిలుస్తారు. నీ పేరుతో ఇంకొకడు ఉండడం ఇవాళ నీకు కలిసొచ్చిందిరా. ఏంటన్నా కలిసి వచ్చేది? మా బ్యాగ్స్ వాళ్ళ బ్యాగ్స్తో కలిసిపోయాయి. సంధ్యకి తెలియకుండా ఆ బ్యాగ్స్ ఎలా తీసుకురావాలి? నాన్న, మన కవర్స్ వాళ్ళు తీసుకెళ్లారు. ఇప్పుడు ఎలాగా? నేను కూడా అదే టెన్షన్ పడుతున్నాను రిషి. మన కవర్లు వాళ్ళు కనుక ఓపెన్ చేస్తే నువ్వు, నేను, మీ అమ్మ, శశి అందరం కలిసి షాపింగ్ చేసామన్న విషయం మీ నాన్నమ్మకు తెలిసిపోతుంది. అదే గనక జరిగితే మన పని గోవిందా గోవిందే. అమ్మ చూస్తే ఈ గొడవ రచ్చ మామూలుగా ఉండదు. అసలు ఇప్పుడు ఆ బ్యాగ్ విషయాన్ని ఎలా కవర్ చేయాలో తెలియట్లేదు రిషి. ఒక పని చేద్దాం నాన్న. ఏంటది? ఏదో ఒక మాయ చేసి వాళ్ళ నుంచి మన కవర్స్ ఎత్తుకొచ్చేద్దాం. అదే ఎలారా? ఆలోచిస్తే ఐడియా అదే వస్తుంది. బాగా ఆలోచిద్దాం నాన్న. వదినా ఇలా వచ్చారేంటి? ఏంటి మరిది గారు, మీరు మీ అబ్బాయి తెగ కంగారు పడిపోతున్నారు? కంగారేం లేదే, మేము మామూలుగానే ఉన్నామే. ఏం రిషి? అవునా, మనం నార్మల్ గానే ఉన్నాం కదా. ఎందుకు దాస్తారు? మీరు దేని గురించి కంగారు పడుతున్నారు నాకు తెలిసింది. దేని గురించి వదినా? వీటి గురించి కదా.